లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం. నేను మీ ఏకే. కార్గిల్ యుద్ధం జరిగిన 25 ఏళ్ల తర్వాత పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్గిల్ యుద్ధం తాలూకా పాపం తమదేనని కొండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 1999లో లాహోర్లో వేదికగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంపై నాటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తాను కూడా సంతకాలు చేశామని ఆయన గుర్తు చేశారు. అయినా తాము లాహోర్ డిక్లరేషన్ ఉల్లంఘించామని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. అందుకు ప్రధాన కారణం అప్పటి పాక్ ఆర్మీకి 4 స్టార్ జనరల్ గా ఉన్న పర్వేజ్ ముషారఫ్ అని ఆయన ఆరోపించారు. పాక్ ఆర్మీని లడక్ మీదుగా కార్గిల్లోకి రహస్యంగా చొరబడాలని ఆయనే సూచించారని తెలిపారు. అయితే భారతదేశం ముందుగానే అప్రమత్తమై వీరోచితంగా యుద్ధం చేసి పాకిస్తాన్ పై విజయం సాధించిందని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు.